మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మనందరి కష్ట ఫలితంగా ఈనాడు మన ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన అన్ని అంశాలతో పాటు చెప్పని అనేక కార్యక్రమాలని రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ మాటలతో కాకుండా చేతలతో చేస్తూ ప్రజల్ని అన్ని కార్యక్రమాలలో ఆదుకుంటూ భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యమే రావాలి అనే విధంగా మీ అందరి దీవెనలతో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. ఇందాకనే సీనన్న చెప్పినట్లు ఆనాటి ప్రభుత్వం గుడి దగ్గరకు పోయినా రిజర్వాయర్ దగ్గరకు పోయినా ఏ ఊరికి పోయినా నోటికి అద్దు ఆపు లేకుండా ఎన్ని వాగ్దానాలంటే అన్ని వాగ్దానాలు ఆనాటి ముఖ్యమంత్రి చేస్తుండేవాడు. ఉదాహరణకు వేములవాడ గుడే తీసుకోండి, అదే రకంగా భద్రాచలం గుడి తీసుకోండి, అదే రకంగా మిడ్ మానేరు రిజర్వాయర్ దగ్గర కూడా మీకు ఎంత మంది కంటే అంత మందికి నిర్వాసితులకి ఇల్లు ఇస్తానని చెప్పి తొండి చేయి చూపించాడే తప్ప చెప్పిన మాటలు ఏవి కూడా ఆనాటి ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని చేయలే. ఈనాడు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో అది గుళ్ళ విషయంలో గాని బళ్ళ విషయంలో గాని వ్యవసాయ విషయంలో గాని ఆడబిడ్డల విషయంలో గాని నిరుద్యోగ తమ్ముళ్ల విషయంలో గాని చివరికి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలకి డైట్ ఛార్జీలు గాని కాస్మెటిక్ ఛార్జీలు గాని ₹1 పెంచలే. అది ఎన్నికల ముందు మనం చెప్పిన వాగ్దానం కాదు. ఎన్నికల్లో చెప్పకపోయినా పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ఆడుకునే కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ ఇళ్ల విషయానికి వస్తే ఈ రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు చొప్పున ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు 20 లక్షల ఇళ్లు అంటే సుమారు ₹1,00,000 కోట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఊళ్ళో ప్రతి పేదవాడికి నీది ఏ పార్టీ అని అడగాం, నీది ఏ కులమని అడగాం, నీవు ఎవరికి ఓటేస్తామని అనం. పేదవాడైతే చాలు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టించి చూపిస్తాం. ఈ మొదటి విడత ఇచ్చే 3500 ఇళ్లు కూడా పేదవాళ్లలో బహుపేదవాళ్లు కట్టుకోండి. ఇది నిరంతరము జరిగే కార్యక్రమం. తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఇందాక గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలని ఏదైతే మిడ్ మానేరులో మునిగిపోయిన నిర్వాసితులకి సుమారు 4600 ఇళ్లు 4600 ఇళ్లు అంటే దాని విలువ 250 కోట్లు 250 కోట్లు అంటే భవిష్యత్తులో కూడా ఏదైతే ఆనాటి ఆ ప్రభుత్వం వాగ్దానాలు చేసి వదిలేసిపోతే ఈ ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పేదవాడిని ఆదుకునే కార్యక్రమాన్ని చేయబోతుంది.